శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పబడినట్లు ఎక్కడైనా కూడా ప్రతిదీ కూడా కర్మ చేసుకుంటా వెళ్ళి తప్పించేసి దాని నుంచి ప్రతిఫలం ఆశించవద్దు అని చెప్పేసి అన్న దాంట్లో యూనివర్స్లో ఉండే ప్రతి జీవజాతులతో కానీ మనం అనుకుంటూ ఉంటాం మనుషులతో అని కాదు. యాక్చువల్లీ నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను నేచర్తో స్పెండ్ చేస్తాను. సో నేచర్లో కూర్చొని రకరకాల పక్షులను గమనించుకుంటూ వాటి ఎనర్జీ మేనిఫెస్టేషన్, హౌ దే రియాక్ట్ టు ద ఎక్స్టర్నల్ స్టిమ్యులై, ఇదంతా గమనించుకుంటూ యూనివర్స్లో ఉన్న బ్యూటీని ఆస్వాదించడం మొదలుపెట్టినప్పుడు నిజంగా యాజ్ ఎ హ్యూమన్గా మనం ఎంత సఫర్ అవుతున్నాం అర్థమవుతుంది. సో దీంతో ఏదైతే మనం లాస్ట్ అయ్యి ఉన్నాం భారతదేశంలో, మనం ఆధ్యాత్మిక సంపదను ఎప్పటి నుంచో ఉన్నదాన్ని లాస్ట్ అయ్యేసి జస్ట్ ఒక మ్యాగ్నెటిజం కోల్పోయిన ఒక ఐరన్ మొక్కలాగా. మ్యాగ్నెట్ అంటే ఏంటి? యాక్చువల్లీ మ్యాగ్నెటిజం ఉండే ఒక ఐరన్ మొక్క అనుకుంటే మ్యాగ్నెటిజం కోల్పోయిన ఐరన్ మొక్కలాగా ఒక శరీరాలకు మనం భావిస్తున్నాము. దెన్ ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ సమ్ మ్యాగ్నెటిజం ఇన్ మై ఎనర్జీ